గంటలకు అలారం మోగుతున్న శబ్దానికి నిద్రలేచాడు మన హీరో వేదాంశ్ సిన్హా. చూడడానికి 6 అడుగుల పైనే హైట్, తెల్లటి మేనిచాయి, కర్లీ హెయిర్, బ్లూ కలర్ ఐస్తో హాలీవుడ్ హీరోలా ఉంటాడు. నిద్రలేచిన వేదాంశ్ కళ్ళు రబ్ చేసుకుంటూ జిమ్ రూమ్కి వెళ్తాడు. కండలు తిరిగి ఉన్న అతని శరీరానికి చెమటలు పట్టించి వర్కౌట్ పూర్తి అయ్యాక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్లలోక ఇంతలో అతను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఛ, ఇంట్లో ఉన్న పీస్ ఉండడం లేదు అనుకుని లిఫ్ట్ చేస్తాడు. సార్, ఎమర్జెన్సీ కేస్ ఒకటొచ్చింది సార్, యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా రండి అని చెప్తాడు అవతలి వ్యక్తి. నైట్ అంతా నిద్రలేకుండా చేశారు, అది చాలదన్నట్టు ఇప్పుడు ఈ కేస్ కూడా నామీదే వేస్తారా? ఈ కేస్ నేను తీసుకోలేను, చాలా టయర్డ్గా ఉంది అని చెప్తాడు వేదాంశ్. సార్ ప్లీజ్, చాలా రక్తం పోతుంది సార్, పైగా అతను హార్ట్ పేషెంట్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, కొంచెం ఆలోచించండి సార్ అని అంటాడు అతని హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శరత్. అని కొంచెంసేపు ఆలోచించి, ఓకే, డాక్టర్ మిథున్ని కూడా అక్కడ రెడీగా ఉండమని చెప్పండి, నేను వచ్చే లోపల ఫస్ట్ ఎయిడ్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి వచ్చేస్తాను అని చెప్తాడు డాక్టర్ వేదాంశ్ సిన్హా, కార్డియాలజిస్ట్. వెంటనే స్నానం చేసి వచ్చి ఫార్మల్ డ్రెస్ వేసుకుని దానిపైన తెల్లటి కోట్ వేసుకుని స్టెథోస్కోప్ మెరలో వేసుకుని తన బ్యాగ్ తీసుకుని కిందకు దిగుతాడు వేదాంశ్. నన్నా, వేద్, ఇంత త్వరగా హాస్పిటల్కి బయలుదేరుతున్నావా? నైట్ కూడా సర్జరీ చేసి వచ్చేసరికి లేటైంది కదా, ఈరోజు రెస్ట్ తీసుకోలేకపోయావా అని అప్పుడే పూజగది నుండి వచ్చి హారతిచ్చి అడుగుతారు వేదాంశ్ అమ్మగారు సీత. మామ్, ఎమర్జెన్సీ కేసంటే వెళ్ళవలసి వస్తుంది, తప్పదు అని అంటాడు. ఓకే, కాని మధ్యాహ్నం మాత్రం త్వరగా వచ్చేసేనాన్నా, నీ పెళ్లి చూపులు ఈరోజే అన్న సంగతి నీకు తెలుసు కదా అని అంటారు ఆవిడ. ఓకేలే మామ్, వచ్చేస్తాను. డాడెక్కడా అని అడుగుతాడు వేదాంశ్. ఇంకా నిద్రపోతున్నారు డాడ్, ఇప్పుడు బెడ్ కాఫీ ఇచ్చి మీ డాడీని నిద్రలేపాలి, లేకపోతే ఆయన మంచం దిగరు అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న ప్రతాప్ సింహగారు జానకమ్మగారికి హారతిని అందిస్తారు సీతాగారు. వారే వేదాంశ్ తాతయ్య, నాన్నమ్మ. మా మనవడు బంగారం, ఎంత కష్టపడుతున్నాడో చూడండి, పాపం మీ వల్లనే వాడికి పరిస్థితి వచ్చింది అని హారతి తీసుకుంటూ చెప్తుంది జానకమ్మ. నేను చెప్పినది చేయబట్టే ఈ పొజిషన్లో ఉన్నాడు, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడి వారి పాలిట దేవుడయ్యాడు అని గర్వంగా చెప్తారు ఆయన. తమరి వల్లనే మరి, వాడి కష్టం ఏమీ లేదులే అని మూతి తిప్పుతుంది జానకమ్మ. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటారు సీతాగారు ఇంకా వేదాంశ్. ఓకే, నాకు టైం అవుతోంది, వెళ్ళొస్తా అంటూ కార్లో హాస్పిటల్కి బయలుదేరతాడు వేదాంశ్. వేదాంశ్ వెళ్లగానే కళ్ళు నలుపుకుంటూ తన రూంలో నుండి అక్కడికి వస్తుంది తన చెల్లెలు సుప్రియ. వచ్చి రాగానే అమ్మా, కాఫీ అంటూ రాగం తీస్తుంది సుప్రియ. అబ్బబ్బా, ఏంటే ఆర్పు, నెమ్మదిగా పిలవలేవా? నిద్ర లేచిన వెంటనే ఈ కాఫీ తాగే అలవాటేంటో ఈ తండ్రి కూతురికి అని అంటుంది జానకమ్మ. నాన్నమ్మా, నువ్వు కాసేపు ఆగు, మమ్మీ వస్తున్నావా లేదా అని అరవడంతో ఆమె ముందు కాఫీ పట్టుకుని నిల్చుంటుంది సీతాగారు. మా మంచి మమ్మీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఒకటిచ్చి కాఫీ తాగుతూ ఉంటుంది సుప్రియ. వాళ్ళిద్దరికీ కాఫీ అందించి రుద్రసింహగారు వేదాంశ్ నాన్నగారు దగ్గరకు కాఫీ తీసుకుని తన రూంకి వెళ్తుంది. నిన్ను అని ఏం లాభం, మీ అమ్మననాలి, నిన్ను ఇలా ముద్దు చేస్తుంది మా ననవడు చూడు, పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు అని కాఫీ తాగుతూ అంటుంది జానకమ్మ. వాట్, అన్నయ్య హాస్పిటల్కప్పుడే వెళ్ళిపోయాడా? నన్ను చీట్ చేశాడు, నేను దీనికి ఒప్పుకోను అని అంటుంది సుప్రియ. ఏమైంది నా బంగారు కొండ అంటూ అక్కడికి వస్తారు రుద్రగారు. ఏమైందా? అన్నయ్య మా కాలేజీలో ఈరోజు జరిగే బైక్ రేసింగ్లో పాల్గొంటానని నాకు మాటిచ్చాడు, ఇప్పుడేమో అర్జెంటని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయాడట. వాడిని నమ్మి నేను నేమ్ కూడా ఇచ్చేశాను, వాడు రాకపోతే నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోతుంది అని అంటుంది సుప్రియ. మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా తల్లి, మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడని, నువ్వు టెన్షన్ పడకుండా కాలేజ్కి వెళ్ళు అని అంటారు రుద్రగారు. చేరుకున్న వేదాంశ్ను చూసి పరుగున అక్కడికి చేరుకుంటాడు శరత్. సార్, త్వరగా రండి, మేము అతన్ని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేశాము అని చెప్తాడతను. ఓకే అని రూంకి వెళ్లి పేషెంట్ను చెక్ చేసిన వేదాంశ్ అతనికి అర్జెంటుగా సర్జరీ చెయ్యాలి, ఛాతీ దగ్గర బలంగా దెబ్బ తగిలింది, వాళ్ల ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్లకిది ఇన్ఫార్మ్ చేయండి
వాళ్ళు ఒప్పుకుంటే దానికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం అని అంటాడు. ఓకే సార్ అని బయటకొచ్చి రామశాస్త్రి తాలూకా ఎవరు అని అడుగుతాడు శరత్. నేను అతని భార్యను. ఇప్పుడాయనకెలా ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది ఆయన భార్య వనజ. కండిషన్ కొంచెం బాలేదు. అతనికి అర్జెంటుగా సర్జరీ చెయ్యాలి అని చెప్తాడతను. అతనలా చెప్పడంతో ఆమెకి కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి. ఆమె భయపడుతుందని ఆమెను చూసి, మీరు కంగారుపడకండి, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా అని అడుగుతాడు అతను. ఉంది బాబూ, నా కూతురు మీనాక్షి దారిలో ఉంది బాబూ, వస్తోంది అని ఏడుస్తూ చెప్తుందావిడ. ముందు మీరు ఏడోకండి, తని వస్తే చెప్పండి, మాట్లాడాలి అని చెప్పి అక్కడ్నుండి వేదాంశ్ రూంకి వస్తాడు శరత్. అంతలో అక్కడికి ఆటోలో చేరుకుంటుంది మీనాక్షి. ప్రతాప్ సింహ హాస్పిటల్స్ అని నేమ్ చూసి లోపలికి అడుగు పెడుతుంది. మీనాక్షి రావడంతో తనను చూసి, అమ్మా మీనా, వచ్చావా? మార్కెట్కు వెళ్తుండగా మన స్కూటీను లారీ గుద్ది యాక్సిడెంట్ అయిందిమా. నేను చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను. కాని మీ నాన్నగారికి ఛాతిమీద దెబ్బ తగలడంతో సర్జరీ చెయ్యాలని చెప్తున్నారు. నాకంతా అయోమయంగా ఉంది అని అంటుంది వనజ. నువ్వూరుకోమా, నేను వచ్చాకదా మాట్లాడతాను అని నీరుగా డాక్టర్ రూంకు వెళ్తుంది మీనా. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి రావచ్చా అని వేదాంశ్ రూంలోకి అడుగు పెడుతుంది మీనాక్షి. హాస్పిటల్కి చేరుకున్న